అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మా అక్క ఇలా అష్టలక్ష్మి అమ్మవార్లని డెకరేట్ చేశారు. ఎంత బాగుండేనో అసలు చూస్తుంటేనే. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ డెకోర్ చేస్తున్నాము. ఈ ఫ్లవర్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. పేజ్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఫ్లవర్స్ ఇంకా బ్యాక్ డ్రాప్ చాలా క్వాలిటీ ఉండే. ఈ బ్యాక్ డ్రాప్ సింపుల్ గా ఈవెంట్స్ కి కానీ ఇలానే ఫెస్టివల్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయి కదా. ఇలాంటివన్నీ ఉంటే మనమే సింపుల్ గా ఇలా డెకోర్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ముందు రోజు నైటే ఈ డెకోర్ అంతా కంప్లీట్ చేస్తున్నాము. పండగ రోజు మార్నింగ్ అయితే చాలా హడావిడి ఉంటది. ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి, పూజ, అదంతా టైం సరిపోదని ముందు రోజు నైటే చేసాము. మీ అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంత డెకరేషన్ కాకపోయినా చిన్నగా ఫోటో పెట్టుకొని చేసుకున్నా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది కదా. కానీ వరలక్ష్మి వ్రతం మాత్రం ప్రతిసారి ఇంకొంచెం స్పెషల్ గా చేయాలి అనిపిస్తూ ఉంటది కదా. ఇక్కడైతే మేము దేవత ముందు ఫ్లవర్ రంగోలీ కూడా వేస్తున్నాము. ఎంతైనా ఇంట్లో ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఆడపిల్లలుంటే ఆ కలనే వేరు కదా. అసలు డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియో టైం కూడా అయిపోయింది. బాయ్ గాయ్స్.